హలో అండి. నమస్తే. వెల్కమ్ టు కళ్యాణి తెలుగు ఛానల్. నేను మీ కళ్యాణి. ఈరోజు వీడియోలో వినాయకుడికి ప్రీతికరమైన బెల్లం కుడుములు చేసి చూపిస్తున్నానండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. నేను చూపించిన ఈ కొలతలతో చేసి చూడండి. రుచిగానే ఉంటాయి, త్వరగా కూడా అయిపోతాయండి. ఇందుకోసం ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోండి. ఇందులోకి కప్పుంపావు వరకు వాటర్ని పోసుకోండి. మీరు ఏ కప్పుతో పిండి తీసుకుంటున్నారో అదే కప్పుతో పోసుకోండి. నేను ఇక్కడ పొడి బియ్యం పిండితో చూపిస్తున్నానండి. పొడి బియ్యం పిండి అయితే కప్పు పిండికి కప్పుంపావు వాటర్ పడుతుంది. తడి బియ్యం పిండి అయితే కప్పు పిండికి కప్పు వరకు వాటర్ వేసుకుంటే సరిపోతుంది. అలాగే ఇందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు పెట్టుకున్న పచ్చిశనగపప్పు, ఒక అర టీ స్పూన్ నెయ్యిని కూడా వేసుకోండి. మీరు ఏ కప్పుతో పిండి తీసుకుంటున్నారో అదే కప్పుతో ముప్పావు కప్పు వరకు తురుముకుని పెట్టుకున్న బెల్లాన్ని వేసుకొని బెల్లం మొత్తం కంప్లీట్గా వాటర్లో కరిగేంత వరకు కలుపుకోండి. చివరిగా ఒక అర టీ స్పూన్ యాలకుల పొడి కూడా వేసుకుని 1 నిమిషం పాటు ఈ వాటర్ని బాగా మరగనివ్వండి. ఇందులోకి మీరు రెడీ చేసుకుని పెట్టుకున్న బియ్యం పిండిని వేసేసుకోండి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉండలేమి లేకుండా పిండి మొత్తం చక్కగా దగ్గర పడేంత వరకు కంటిన్యూగా కలుపుకుంటూనే ఉండండి. మనం నెయ్యి కూడా వేసుకున్నాం కాబట్టి పిండి చాలా సాఫ్ట్గా ఉంటుందండి. మన చేతికి కూడా అంటుకోదు. కుడుములు ఉడికిన తర్వాత రుచి కూడా అంతే బాగుంటుంది. నేను మళ్ళీ చెప్తున్నానండి, పొడి బియ్యం పిండి అయితే మీరు ఏ కప్పుతో పిండి తీసుకుంటున్నారో అదే కప్పుతో కప్పుంపావు వాటర్ వేసుకోండి. తడి బియ్యం పిండి అయితే కప్పు పిండికి కప్పు వాటర్ వేసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఈ మిశ్రమం అయితే రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకుని కొద్దిగా చల్లారిన తర్వాత చేతికి కాస్త నెయ్యి అప్లై చేసుకుని ఈ మిశ్రమాన్ని కొద్దిగా తీసుకుని కుడుముల కింద ప్రిపేర్ చేసుకుని ప్లేట్లోకి పెట్టుకోండి. ఇది ఉక్క పిండితోనే మనం రకరకాల కుడుములు చేసుకోవచ్చండి. మొదటిగా నేను కుడుములు అయితే చేసి చూపిస్తున్నాను. ఈ కొలతలతో చేసి చూడండి, పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ కుడుములు తొందరగా పాడవ్వండి. ఒక 2 to 3 డేస్ వరకు నిలవ కూడా ఉంటాయి. రుచి కూడా చాలా బాగుంటుందండి. కుడుములు అయితే రెడీ అయిపోయినాయి. నెక్స్ట్ మీకు అప్పాలు లాగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఇలా మీకు నచ్చినట్టుగా రకరకాల షేప్స్లో కుడుములు అనేది చేసుకుని స్వామివారికి నైవేద్యంగా పెట్టుకోవచ్చు. ఇలా కుడుములన్నీ రెడీ చేసుకుని ఒక ప్లేట్లోకి పెట్టుకోండి. వీటిని ఉడికించుకోవడం కోసం ఒక ఇడ్లీ ప్లేట్ని తీసుకోండి. ఇడ్లీ ప్లేట్లోకి మీరు రెడీ చేసుకుని పెట్టుకున్న కుడుములన్నీ కూడా పెట్టేసుకోండి. ఉడికించుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసుకొని ఇడ్లీ పాత్రని పెట్టుకోండి. ఇడ్లీ పాత్రలోకి ఒక గ్లాస్ వరకు వాటర్ని పోసుకుని పెట్టుకోండి. అలా రెడీ చేసుకుని పెట్టుకున్న ఇడ్లీ పాత్రలోకి ఈ కుడుముల ప్లేట్ని పెట్టేసుకుని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు మీడియం మంట మీద ఉడికించుకుంటే సరిపోతుంది. చేతికి నెయ్యి అప్లై చేసుకోవడం వల్ల కుడుములు చాలా మృదువుగా వస్తాయండి. అలాగే శనగపప్పు కూడా ఒక 1 అవర్ పాటు నానబెట్టుకుని వేసుకోండి. మినిట్స్ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకుని మూత తీసుకుని చూద్దాము. కుడుములు అయితే పర్ఫెక్ట్గా ఉడికిపోయినాయి. ఈ ప్లేట్ని బయటకు తీసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోండి. ఎంతో రుచిగా ఉండే వినాయకుడికి ఇష్టమైన బెల్లం కుడుములు అయితే రెడీ అయిపోయినాయండి. ఈ కొలతలతో చేసి చూడండి, చాలా బాగా వస్తాయి. రుచి కూడా అంతే బాగుంటుంది. ఎక్కువ టైం కూడా పట్టదు. మరి మీకు ఎలా అనిపించిందో కూడా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీరు చేసే లైక్ నాకు చాలా సపోర్ట్ ఇస్తుంది. అలాగే మీ ఫ్యామిలీకి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ బటన్ ఉంటుందండి, సెలెక్ట్ చేసుకుని ఆల్ అని ఎంచుకోండి. థ్యాంక్ యూ.